ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేస్తున్నాం. మానవులు ప్రయాణాలు శుభప్రదమైన కార్యాలు మన తలపులు ఆలోచనలు దేవుని వల్ల దేవుని ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేస్తున్నాం. మీకు అవకాశం ఉంటే ఆయనకి శిరోగారు కనీసం ఏదైనా గొప్పమైన మోహరించి ప్రార్థించి జనశీలం ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం వేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అవుతుంది, ప్రేమ దయవుతుంది. మరొక నూతన ఉదయం నుంచి మనం సజీవంగా సూర్యోదయం ముందే విసర్జించి నేను స్థుతించి ప్రార్థించి జనశీలం ప్రారంభిస్తున్నట్టు దేవుడు దీవుకరంగా మరి సంవత్సరం ముగింపులో మేము ఆత్మపరిశీలన చేసుకుని మా ప్రార్థన జీవితాన్ని సమీక్షించుకుని పరిశుద్ధంగా నమ్మకంగా జీవించే తీర్మానం వేసి ఉదయాన్నే లేచి మరి ప్రయాణించే ప్రజలకు మనసులో కావాలి తెచ్చి ఆయన ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు ఎన్నో సంవత్సరాలు మాట్లాడాలంటే బాగుండేవారు. వారు ప్రభు యొక్క రక్తం ద్వారా విడుదల పొందడానికి తెచ్చి దీర్ఘకాలిక సమస్య, దీర్ఘకాలిక గాలి ఇది విడుదల పొందడానికి నేను నమ్మకం చేసే ప్రార్థన గొప్ప కార్యాలయం ప్రభు చేసి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి రివైల్ ఫామ్లు 20వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 46వ కీర్తన ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిని అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా విభవముగను ప్రభాకరముగను విరియుని తేజంబెరల్పగ నవిదనంబుల గూడి భక్తిని ఆత్మతో సత్యంబు తోడను ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా ఇరులు గమ్మిన నుండి అరుణోదయముదను కలరికాను నీవే కాదా దేవరాత్రి అరికాకు నీవే కాదా విరివిగా మా హృదయ సీమల వెరసియుండిన చీకటులు ధరిని శాంతంబైన మనసుల దయ ప్రసాదింపను భజింతుము ప్రభువాని నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి అనగాని సాన్నిధ్యం పునరుండగా మాధుర్మనసులదని కట్టుమో దేవా మాధుర్మనసుల శుచి చేయుము వినయ భయ భక్తుల ధరిల్పగ వినుచు నీ వాక్యోపదేశ అనిశమును జానింపనాత్మను ప్రనిచితులకు ప్రసన్నమగుము ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభు
మహిమనొనగూప నడిపించుము. దేవా నిన్నే ఘనపరచ నడిపించుము. తనువు శ్రమ చేపడలినను మా దారి దుర్గమమైన కనబడ చెందక ఏది చేసిన ప్రభువు కొరకని చేయనడుపుము. ప్రభువా నిన్నారాధింపను చేరితి నీ ఉదయ శుభకాంతి ప్రభవింపగా. దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. ఈ రివెల్ ఫామ్లో 16వ కీర్తన పాడుకున్నాం, స్తుతి కీర్తన. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతో, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంతివద్యములతోను, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లల గోవుల చల్లగనూడి ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగుతలములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ రివెల్ ఫామ్లో 23వ కీర్తన, ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 7వ కీర్తన. సన్నోతింతుమో ప్రభు సదమాల భక్తితో, సన్నోతింతుమో ప్రభు సదమాల భక్తితో. కన్న తండ్రి కావుమా, కలుషము నెడబాపుమా,
జ్యోతిరాజమా నీతి సూర్య తేజమా జ్యోతిరాజమా పాతక జన రక్షక పతిత పావననామక సన్నోతింతు ప్రభు సరమానమగు భక్తితో మానవ సంరక్షక దీన నిచయ పోషక మానవ సంరక్షక దీన నిచయ పోషక దేవ దివ్య సుగుణమందన సన్నోతింతు ప్రభు సదబలమగు భక్తితో ప్రేమతత్వబోధక క్షేమదాత నీవేగా ప్రేమతత్వబోధక క్షేమదాత నీవేగా కామిత ఫలదాయక స్వామి యేసునాయక సన్నోతింతు ప్రభు సదబలమగు భక్తితో పాపచింతలన్నిటి పారద్రోలుమో ప్రభు పాపచింతలన్నిటి పారద్రోలుమో ప్రభు నీ పవిత్ర నామము నిరతము స్మరించెదము సన్నోతింతు ప్రభు సదబలమగు భక్తితో పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగం చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదను యెరూషలేము మీదను మీరు తండ్రిని ఆరాధించరు. ఈ మాట నమ్మము. మీరు మీకు తెలిసిన దానిని తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు యేసు పేర ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మరి 2025 సంవత్సరం ముగింపు దినాలు, చివరి దినాల్లో సజీవులుగా ఉన్నాం. మరి ఈ సంవత్సరంలో మరి మనం ఎంతోమంది ఆప్తులు కోల్పోయాం. గడిచి వెనక తిరిగితే మరి వెనక తిరిగిన కాలంలో దేవునికి దగ్గరగా జీవించామా, దూరంగా జీవించామా, పనులు, ఒత్తిళ్ళు, రకరకాల కారణాలను బట్టి దేవుని పని ఏమైనా నిర్లక్ష్యంగా చేశామా? ఒకసారి ఆత్మ పరిశీలనకు ఈ సమయం మంచిది. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం మనం ఎక్కువ కాలం చెప్పుకున్నాం. ఇంకా కొంతకాలం చెప్పుకోవాలి, కానీ మనం 20వ వచనంలోకి వచ్చాం. అదేమిటంటే ఆరాధన. ఈ సమరయ స్త్రీ చెబుతుంది, అయ్యా, మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించారు. అంటే దేశం 2 భాగాలు అయిన తర్వాత 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో యెరోబాము
దానిలో బేతేల్లో 2 దూడలు జయించి ఈయనే యెహోవా దేవుడు అని చెప్పి ప్రజలు యెరూషలేము వెళ్ళి దేవాలయంలో ఆరాధించకుండా అడ్డుపడ్డాడు. యూదులు ఇక 2 గోత్రాలు బెన్యామీను యూదులు అక్కడ ఆరాధించారు. ఈ ఆలోచన మళ్ళీ అక్కడ ప్రస్తావిస్తుంది ఆవిడ. ఏం ఆరాధిస్తుందంటే ఆరాధన గురించి మాట్లాడుతుంది. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీకు తెలియంది మీరు ఆరాధిస్తున్నారు. తెలియదు ఆ బేతేల్లో దానిలో ఏముందో మీకు తెలియదు. వాడు ఏదో 2 దూడలు పెట్టారు, ఆరాధిస్తున్నారు. చాలాసార్లు మన ఆరాధన అర్థవంతం కాదు, అది ఆశీర్వాదం కాదు. మనం ఆరాధనలు ప్రార్థనలు దేవునికి మహిమకరంగా ఉండాలి. మన ఆరాధన ప్రార్థనలు దేవునికి మహిమకరంగా ఉండాలంటే భక్తులకి శ్రద్ధ, ఆసక్తి, అంకిత భావం ఉండాలి. అవి ఉన్నప్పుడే సాధ్యం. నిర్లక్ష్య ధోరణి సేవలో అస్సలు పనికిరాదు. దేవుడి పని అశ్రద్ధగా చేయకూడదు. ఇర్మియా గ్రంథం 48:10 చెబుతాడు, యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తులు. దేవుడేమో మనం అడిగే ప్రతిదీ వింటాడు, మనల్ని చూస్తాడు, మనకు కావలసిన ప్రతిదీ ఇస్తాడు. మనం కూడా దేవుణ్ణి ఆరాధించే సమయంలో అంకిత భావం, శ్రద్ధ అవసరం. ప్రభు ఆగుతున్నారు, మీకు తెలియంది ఆరాధిస్తున్నారు, మాకు తెలిసింది మేము ఆరాధిస్తున్నాం. ఇక ఇవి 2 కాదు, మీకు తెలియంది కాదు, మాకు తెలిసింది కాదు. అసలు ఎలా ఆరాధించాలో తండ్రి అని చెబుతున్నాడు, అంటే దేవుణ్ణి తండ్రిగా చెబుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో కూడా పరలోక ప్రార్థన చెబుతూ పరలోకమందున్న మా తండ్రి అని దేవుణ్ణి తండ్రితో ఒక రిలేషన్ ఏర్పాటు చేస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే పరలోకం వెళ్తారన్నాడు. బిడ్డలంటే కూతుర్లు, కొడుకులు. మనము కొడుకులు, కూతుర్లు అనే అర్హత పోగొట్టుకున్నాం ఏదైనా తోటలో. తిరిగి అది రావాలి అంటే తప్పిపోయిన కొడుకు దేవునితో తండ్రితో చెప్పిన మాటలు లూకా సువార్త 15వ అధ్యాయంలో, నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను అంటూ దేవాలయంలోకి రావాలి. మనం అంతా మనకు యోగ్యత లేవు. ఆయన కల్వరి రక్తం ద్వారానే మళ్ళీ తిరిగి యోగ్యత వస్తుంది. కాబట్టి ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు ఏంటంటే దేవుడు చెప్పేది ఒకలా ఉంటుంది, మనం చేసేది ఇంకోలా ఉంటుంది. మనకు నచ్చినట్టు మనకు సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, పద్ధతులు ఏదో పాటిస్తాం. కానీ దైవ గ్రంథం చదివి దేవుడు చెప్పినవి చేసినప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక ధైర్యం వచ్చింది. దేవుడు చెప్పినవి చేశాం కాబట్టి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి ఆరాధనలో కొన్ని భావాలు ఉన్నాయి. ఆరాధన అనేది చాలా పెద్ద అంశం. ఎందుకంటే దేవుడిని ఆరాధించటం, దేవుడు ఎంత పెద్ద అంశమో దేవుడిని ఆరాధించటం అనేది కూడా అంతే పెద్ద అంశం. కాబట్టి ఈ ఆరాధనలో కొన్ని భావాలు ఉన్నాయి. కీర్తనలు పాడటం, స్తుతించటం. మరి ఉదయాన్నే లేచి దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి, దేవునికి స్తుతించాలి. సాయంత్రపు కీర్తనలు కృతజ్ఞతలు ఉండాలి. ఎందుకు పగలంతా కాపాడినందుకు సాయంకాలం దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాబట్టి కుదిరితే మధ్యాహ్నం కూడా దేవునికి స్తుతించాలి. దేవుడు స్తుతికి పాత్రుడు. మరి పరలోకంలో దేవదూతలు స్తుతించటం అలసిపోలేదు. సృష్టి మొదలైనప్పటి నుంచి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేశారు. కాబట్టి ఆరాధనలో స్తుతించటం ఒక ప్రాముఖ్యమైన భాగం. ఇక రెండవది ఏమిటంటే మొక్కుబడులు చెల్లించటం. ఆరాధనలో అది 2వ భాగం. మొక్కటం అంటే మోకరించటం, సాష్టాంగ పడటం, అవునా, చేతులెత్తి ప్రార్థించటం, ఇవన్నీ మొక్కటంలో భాగాలు. కాబట్టి దేవుడు సర్వోన్నతుడని దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం ఏంటంటే మోకరించటం, మొక్కటం, సాష్టాంగ పడటం, చేతులెత్తి నమస్కరించటం, ఇవన్నీ మొక్కటంలో భాగాలు. మనకి పాత నిబంధనలో అలా మొక్కి ఆరాధించిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా అబ్రహాం. మీరు ఆదికాండం 22వ అధ్యాయానికి వస్తే ఆయన ఈ 22వ అధ్యాయంలో సమర్పణ గురించి ఒక మంచి సందేశం ఉంది. దేవుడు ఏదడిగినా చెయ్యాలనే భక్తుడు, ఏదడిగినా. కొన్నిసార్లు కొంతమంది భక్తులు దేవుడు ఏది చెప్తే అది చేయటానికి చాలా ఇష్టపడతారు. అది కష్టమైన ఇబ్బంది అయినా చేసేస్తారు. కొంతమంది ఏమిటంటే దేవుడికి చెయ్యాలని ఉంటుంది కానీ ఒళ్ళొంగదు, మనసు వంగదు, శ్రద్ధగా రాదు. మనకు భయమో ఆందోళన వస్తే భగవంతుని దగ్గరికి వస్తాం.
కొంతమంది అలా కాదు, దేవుడు ఏం చెప్పినా చేయటానికి సిద్ధపడతారు. భూమి మీద ఉన్న విశ్వాసులందరూ అబ్రహాం సంతానమే. కాబట్టి ఈ అధ్యాయంలో 22వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఆయన పనివారితో చెప్పిన మాటలు అక్కడ రాయబడి ఉంది. ఏమని? తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు మొక్కి వస్తాం. మొక్కటంలో ఆ రోజుల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే బలి అర్పించి ఒక ఏమంటారు మొక్కుబడి చెల్లించి వస్తాం, మీరు ఏడే ఉండండి అంటారు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు బిడ్డలు లేరు. 18వ అధ్యాయంలో చెబుతాడు, వచ్చే ఈ సంవత్సరానికి పిల్లల్ని ఇస్తానన్నాడు. దేవుడు ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు కొంచెం ఎదిగాడు. కట్టెలు మోసే అంత వ్యక్తి, అంటే కట్టెలు నెత్తి మీద పెట్టుకొని కొండ ఎక్కేంత వయసు, సుమారు 12-15 సంవత్సరాల వయసు. అబ్రహాము గొప్పతనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా సపోజు బాపట్లు వస్తే ఇక్కడ బలిపీఠం కడతాడు, ప్రార్థన చేస్తాడు, పక్కనే గుడారం వేస్తాడు. అప్పట్లో సంచార జీవులు, నోమేట్స్ అంటారు, ఎక్కడ స్థిర నివాసం లేదు. చీరాలతో అక్కడ ఒక బలిపీఠం కడతాడు. అది పిల్లలు పుట్టకముందు, పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లాడికి నేర్పాడు, కొడుక్కి ఇలా బలిపీఠాలు కట్టాలి, ఇలా చేయాలి. అందువలన బలిపీఠం అప్పట్లో బలి అర్పించడానికి ఇనప పనిముట్టు తగలకూడదు, మరి దీర్ఘ చతురస్రాకారంలో రాళ్ళు పేర్చాలి, కట్టెలు పేర్చాలి, పవిత్రమైన జంతువుని అర్పించాలి. ఇది కొడుకు కూడా తెలుసు. ఈ 22వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అబ్రహామును పరిశోధించును అంటుంది. మరి 30 తారీఖు కొత్తన మనం డిసెంబర్ అంటే ముగింపు కొత్తన 31కి 30కి ఒకవేళ నిన్ను నన్ను పరిశోధిస్తే శ్రద్ధ, ఆసక్తి, అంకిత భావం ఉన్నాయా లేదా అని చూస్తాడు. నన్ను చూస్తాడు, నిన్ను కూడా చూస్తాడు. ఇప్పుడు ఏమైపోయింది? అబ్రహాముకు దేవుని మీద శ్రద్ధ, దేవుడిచ్చిన కొడుకు మీద, ఈ రెండిట్లో ఏదో కంపేర్ చేయదలుచుకున్నాడు దేవుడు. అబ్రహాంకు నా మీద నమ్మకం ఉందా, లేదు నేను ఇచ్చిన కొడుకు మీదే ప్రేమలు పెరిగిపోయి నన్ను ఏమైనా పక్కన పెట్టాడా, నా మాట ఏమైనా వింటాడా లేదా అని ఓ చిన్న పరీక్ష పెట్టాడు. పరీక్షలు పెడతాడు దేవుడు. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది, మన హృదయంలో ఏముందో తెలుసుకోవటానికంట అప్పుడప్పుడు దేవుడు కొన్ని కష్టమైన పనులు పెడతాడట. నీలో నాలో నిజమైన సమర్పణ ఉందా లేదని దేవుడు పరిశోధించడానికి కొంచెం కష్టమైన పనులు పెడతాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి సీను, రెఫదీము అనే మార్గంలో కూడా వెళ్తారు. ఈ మాట కొంచెం అవసరం. అప్పటి వరకు ఎట్టున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో అద్భుతాలు జరిగాయి. ఎర్ర సముద్రం దాటారు. ఆ తరువాత మారాను మధురంగా మార్చాడు. నీళ్లు లేవు తాగటానికి, చేతు నీళ్లు మార్చాడు. సీను, రెఫదీము అంటే రాళ్ళు, కొంచెం కఠినమైన ఎడారి మార్గం గుండా వెళుతున్నప్పుడు జనం తిరుగుబాటు చేశారు. మోషన్ సనిగారు, దేవుడి మీద సనిగారు. ఏంది కష్టమైన రోడ్డు, ఈ పశువులు వెళ్ళాలి, మనుషులు వెళ్ళాలి, ఎలా వెళ్తారు అని కోప్పడ్డారు. అంటే అప్పుడు దాకేమో సుఖంగా ఉన్నప్పుడేం దేవుడినేమి అనలేదు, కొంచెం కష్టం రాగానే దేవుడి మీద తిరుగుబాటు చేసేసారు. మనుషులు ఏంటంటే మనకి అన్నీ బాగున్నప్పుడు ఇది దేవుడు చేశాడని చెప్పు, ఏమైనా బాగపోతే దేవుడు వదిలేశాడని చెప్తాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము మనసులో ఏముందో తెలుసుకోవడానికి దేవుడు పరీక్షిస్తే, నీకొక్కడై ఉన్న కొడుకుని తీసుకొని నేను చూపించు ప్రాంతానికి వెళ్ళి అక్కడ దహన బలిగా అర్పించమంటాడు. అది కఠినమైన మాట. మనకి లేక పుట్టిన పిల్లల మీద మామూలు ప్రేమలు ఉండవు, అవునా? వాళ్ళు కూర్చున్నా నుంచున్నా వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇల్లంతా గందరగోళం అయింది. అసలు చిన్నపిల్లల ఇళ్లలో బాగపోతే ఎవరు అన్నం కూడా భోజనం చేయదు. అలాంటిది అబ్రహాముకు లేక పుట్టాడు, పెద్దోడు అవుతున్నాడు. ఆ పిల్లాడి మీద ప్రేమలు పెరుగుతాయి కదా. అసలు పిల్లలు పుట్టి పెరుగుతుంటేనే మనం ఏమనుకుంటాం, ఇంక పిల్లలు పెరిగారు, చెట్టులాగా ఉన్నారు, నీడనిచ్చేవాళ్ళలాగా ఉన్నారు, కాబట్టి బాధ్యత లేదు వాళ్ళకి ఇచ్చి మనం ఏదో ప్రశాంతంగా ఉందాం అనుకుంటాం. కొన్నిసార్లు ఎదిగిన పిల్లలు చనిపోయిన ఇళ్ళు ఉన్నాయి, బాగా యాక్సిడెంట్లు, ప్రమాదాలు, వ్యాధులు, వాళ్ళ బాధ ఎంత అంత అని చెప్పలేము. ఎదిగిన పిల్లలు చచ్చిపోతే ఇక్కడ అబ్రహాంతో మాట అనగానే అబ్రహాం వెళ్ళి ఏమంటే శారమతో చెప్పాలి,
ఏమమ్మావు ఇట్లా దేవుడు ఇట్లా అన్నాడని అంటే ఏం చేసేది? పిల్లాన్ని బయటకు కూడా రానిచ్చేది కాదు. అబ్రహాము ఆలోచన నెరవేరేది కాదు. కానీ అబ్రహాం చెప్పల, శారమ్మకు చెప్పల, ఇస్సాకు చెప్పల, పనివారికి చెప్పల. ఎలా బయలుదేరాడు? అబ్రహాము ఉన్న స్థలానికి ఈ బలి అర్పించే ప్రాంతానికి 60 కిలోమీటర్లు. అది మంచి రోడ్డు కాదు, కొండలు లోయలు కలిగింది. 3 రోజులు ప్రయాణం పట్టింది. గాడిదను కట్టెల్ని ఇవన్నీ తీసుకుని వెళ్తానికి. అబ్రాహాము శారమ్మతో చెప్పలేదు. పొద్దున్నే లేచాడు, గాడిద గంత కట్టాడు, కొడుకుని పిలిచాడు. శారమ్మ ఏమనుకుంటుంది? ఎప్పుడు వెళ్ళే మార్గమే కదా అట్లే అని వదిలేసింది. అప్పుడు బయలుదేరి 3 రోజులు ప్రయాణం ఎందుకు వచ్చింది? ఇప్పుడు పక్కనే బలిపీఠం కట్టి అర్పించవచ్చు కదా. ఈ 3 రోజుల ప్రయాణంలో అబ్రహాం మనసు ఏమైనా చేంజ్ అవుతుందా అని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఏం మార్గం? కొండ దగ్గరికి రాగానే పనివారితో అన్నాడు, మీరు ఎక్కడే ఉండండి అన్నాడు. ఎందుకు వాళ్ళని అక్కడ వదిలేశాడు? వాళ్ళ వెంట తీసుకెళ్తే అడ్డపడతారు. ఏందండి అబ్రహాం గారు పిల్లాడిని బలి ఇటు ఏందని అడ్డపడతారు. అక్కడ మంచి మాట చెబుతాడు. అదేంటే మళ్ళీ మేము తిరిగి వస్తామంటాడు. అది విశ్వాసం. మేము వెళ్ళి మ్రొక్కి తిరిగి ఇద్దరం వస్తామని చెబుతాడు. తిరిగి వస్తామంటాడు. అది గొప్ప విశ్వాసం. ఎట్టొస్తారు? ఇస్సాకు అక్కడ బలితో ఒక్కడే వస్తాడు, కానీ వస్తామంటాడు. కాబట్టి పనివారు కింద ఉంటారు. కొడుకుని తీసుకుంటాడు, కొండెక్కుతూ ఉంటాడు. అప్పుడు కొడుకు అడుగుతాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, జంతువు ఎక్కడా? అప్పుడు అబ్రహాం చెప్పాలి, గుండె బగిలేలాగా, నువ్వేరా బాబు అని అంటే. కానీ అబ్రహాం గొప్ప విశ్వాసి, తనకడు. రోజు ప్రార్థన చేసుకునేవాడి జీవితంలో ఒడిదుడుకులు, గాలి, తుఫాన్లు వచ్చిన లెక్క చేయదు. ఎందుకని? అనుదినము ప్రార్థించే దేవుడు తోడుంటాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో నెబుకద్నెజారు దానియేలుతో ఆ రోజు చెప్తాడు ఏమని? అనుదినము నువ్వు సేవించే దేవుడే. మళ్ళీ చెబుతున్నాను, రోజు ప్రార్థన కొంత టైమింగ్. లేవగానే ప్రార్థన పక్కన పెట్టి పరిగెత్తబాకండి. అన్ని సమస్యలు, చిక్కులు, శోధన ఎక్కువగా ఉంది. ఎక్కడో చోట చిక్కుల్లో పడతాం, లేకపోతే ఎవరో ఒకడు మోసంలో పడతాం, ఏదో ఒక ఆటంకాల్లో పడతాం. కాస్త ప్రార్థన సమయం ఇచ్చి దినచర్యను ముందుకు పోని. అప్పుడు అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. కొత్త సంవత్సరంలో మన నినాదం అదే, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. పైకి వెళ్ళారు. తండ్రి కొడుకులు కలిసి బలిపీఠం కట్టారు, కట్టెలు పేర్చాడు. అబ్రహాం ఇక ఎక్కువసేపు ఆలోచించకుండా కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పట్టి కత్తి తీశాడు. మరి కొడుకు మనసు ఎట్టుందో, తండ్రి మనసు ఎట్టుందో దేవుడు ఇవన్నీ చూస్తా కూర్చున్నాడు. వెంటనే దేవదూత అంది, అబ్రహాం ఆగు ఆగు, నా ఉద్దేశం నీ కొడుకుని చంపాలని కాదు. చంపేవాడు ఎందుకు ఇస్తాడు? కాబట్టి నువ్వు దేవుని మాట వింటావా వినవా అని అంటాడు. నువ్వు నా మాట విన్న కారణం చేత. ఇప్పుడు మీరు బైబిల్ చదవండి, 22వ అధ్యాయంలో 15-16 వచ్చింది. యెహోవా దూత 2వ మారు పరలోకమునుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెన్ను తీయక ఈ కార్యము చేయదు అని. ఒక్కడైనా ఇచ్చేస్తాను. కొంతమంది అండి దేవుడికి ఇచ్చే విషయంలో పేదరికమా సంపన్నమా చూడరు. దేవుడికి ఇవ్వాలనుకుంటారు, ఇస్తారు. లేవాలనుకుంటారు, లేస్తారు. దేవాలయానికి రావాలనుకుంటారు, వస్తారు. బైబిల్ చదవాలనుకుంటారు, చదువుతారు. కొంతమంది దేవుని పనిచేసేంత వరకు ఏ పని చేయరు. నాకు అది చాలా ఇష్టం. ఉదయాన్నే లేచి ప్రార్థన, దైవ గ్రంథం చదివిన తర్వాత మిగతా పనులు చేయాలి. అది ఒక క్రమం పెట్టుకోవాలి. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయలేదు గనుక ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములు సముద్ర తీరమందులు ఇసుకరేణుల వలె దీవిస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఓ చిన్న పరీక్ష వెనక గొప్ప ఆశీర్వాదం ఉంది. కానీ ఆ పరీక్ష అయ్యేంతవరకు మనకి చాలా అంతరంగం సముద్రంలాగా అలజడిగా ఉంటుంది. కాబట్టి ఏమన్నాడు? సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతానం తమ శత్రువులు గమని స్వాధీనపరచుకుందురు. అంటే బలవంతులైన పిల్లలు ఉంటారు. నీవు నా మాట వినినందున భూలోకములోని వంశములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. ఆ భూమిలోకములో వంశాలన్నీ ఆశీర్వదించబడే సంతానం ఎవరంటే యేసుక్రీస్తు.
అంటే భూలోకంలోని ప్రతి ఒక్కరూ దీవించబడతారనేది ఎవరిని బట్టి? ప్రభు అయిన యూదులను బట్టి కాదు, ఆ యోధా వంశంలో పుట్టే యేసుక్రీస్తుని బట్టి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, అప్పుడు అబ్రహాము కన్నులు తెరిచి చూస్తే అక్కడ ఒక పొట్టేలు కొమ్ములు తల ముళ్ళల్లో చిక్కుకొనట్టు. అప్పుడు ఇస్సాకుకు మొదలుగా దానిని అర్పించి గొర్రెపిల్లని ఇస్సాకు యాకోబు తిరిగి వస్తారు. పనివారితో ఏం చెప్పాడు? మేము వెళ్ళి మొక్కి తిరిగి వస్తాం. మొక్కటంలో మోకరించటం, చేతులు జోడించటం, సాష్టాంగపడటం మొక్కుడులో ఒక ఆరాధన పద్ధతి. మొక్కటంలో అర్పణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాలం అబ్రహాంకు ఒక పరీక్ష వస్తే భయపడలేదు, దేవునికి ఇవ్వటానికి వెనక్కి తీయలేదు. మనం ఏమనుకుంటామంటే దేవునికి ఇవ్వటం అంటే కానుకలు, అర్పణలే అనుకుంటాం, కానీ సమర్పణ గొప్పది. అంటే దేవునికి సంపూర్ణంగా స్వాధీనమై జీవించి. కాబట్టి అబ్రహాము ఇక్కడ చెప్పాడు, నేను వెళ్ళి మొక్కి తిరిగి వస్తా. అది విశ్వాసం. మనకు కూడా కొన్ని సమస్యలు, అవసరాలు, భయాలు వస్తూ ఉంటాయి. మరి సంవత్సరం ముగింపు నుండి చివరి దాకా మళ్ళీ 2026 డిసెంబరు క్రిస్మస్ ముగించుకొని ఇలా ఉదయకాలం దాకా ఎవరుంటారో ఎవరుండరో ఎవరికి తెలియదు. చాలామంది ఉంటామని అనుకుంటారు, కొంతమంది లేరు. మన జీవితం కూడా శాశ్వతం అని భ్రమపడకూడదు. దేవుని దయ ఉంటే కృప ఉంటే ఉంటాం, అంతే. నాకు తెలిసి ఆ రెండు మాటలు, దయ ఉంటే కృప ఉంటే ఉంటాం. కాబట్టి ఇక్కడ ఆరాధించే క్రమంలో మొక్కుకోవటం, మొక్కుబడి చేయటం, ఇవన్నీ భాగాలని మనం గమనించాలి. ఆరాధనలో ఇది కొన్ని భాగాలు. లేవియా కాండములో వీటి గురించి కొన్ని బోధలు ఉన్నాయి. ఆ రెఫరెన్స్ మీకు చెబుతాను. వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, లేవియా కాండములో 27వ అధ్యాయం 8వ వచనం. లేవియా కాండం ఎన్నో అధ్యాయం చెప్పాను? 27వ అధ్యాయం 8వ వచనంలో ఈ మొక్కుబడి గురించి కొన్ని మాటలు ఉన్నాయి. అవి మీ దృష్టికి తీసుకురావాలని నేను తలస్తున్నాను. ఎక్కడున్నాం? 27వ అధ్యాయం 8వ వచనం. ఏం రాశాడు చూడండి. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లించలేనంత భేదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయించాలి. అంటే ఇచ్చేదానిలో పేదవాళ్ళు ఎలా ఇవ్వాలో కూడా చెప్పాడు. అంతే తప్ప నీ ఆస్తి అంతా ఇసిరా, నీ పొలం తీసిరా, స్థలం తీసిరా, అంతా ఇచ్చేయమని చెప్పలా. నీకున్నా లేకపోయినా ఇచ్చేయాల్సిందని చెప్పలా. నీ స్థితిని బట్టి ఇవ్వాలి. ఏది మొక్కుకున్నా అది ఎలా ఇవ్వాలో యాజకుడే నిర్ణయిస్తాడు. అంతే తప్ప మనకి లేనివి ఉన్నవి అన్నీ తీసుకొని రమ్మని ఎక్కడ చెప్పలేదు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక చక్కని బోధ ఉంది. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను, మీరు కూడా ఈ భాగాలు వినాలి. ఏం చెప్పాడు చూడండి. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకునే ఎడల లేక తాను బద్దుడొకటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తన నోట నుండి వచ్చింది వెనక్కి తీసుకోకూడదు. ఇక్కడ ఇవ్వటం ఒకటే కాదండి. అయ్యా ఉదయం లేచి రోజు ప్రార్థన చేసుకుంటాను, ఇదిగో 4-5 అధ్యాయాలు చదువుతాను, 10 అధ్యాయాలన్నా. మా కుటుంబం అంతా కుటుంబ ప్రార్థన చేసుకుంటాం సాయంత్రం, లేకపోతే ఇలా ఉంటాం. ఇది మాట ఇవ్వటం. అబ్రహాముకు దేవుడికి మాట ఇచ్చాడు. అబ్రహాం, నువ్వు అడిగావు కాబట్టి పిల్లోడిని ఇస్తానని వెనక్కి తీయలేదు. దేవుడు కూడా మనల్ని దీవించేటప్పుడు వెనక్కి తీయకూడదు. ఆయన చెయ్యి వెనక్కి తీయకూడదంటే మన మనసు వెనక్కి వెళ్ళకూడదు. చాలాసార్లు నేను ఇలా అన్నానని కాదు, కానీ మనం చాలాసార్లు దేవునికి మాట మీద నిలబడం. అంతే. మానవ జాతి ఎక్కువగా మాట మీద నిలబడని జాతి. చెబుతాం, చాలా చెబుతాం. ఈవెన్ పాస్టర్ గారు కూడా తీరా ఇవి చేయబోయే ముందు లెక్కలు వేసుకోను, అబ్బో చాలా కష్టమండి, చలి మంచు, పాస్టర్ గారు ఇలా కాదు, అలా ఇలా కాదని ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుంటాం. అది సాతాను స్వభావం. సాతాను ఏం చేస్తుందంటే దేవుని దగ్గరికి రాకుండా, ఆరాధన చేసుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవునికి దగ్గరగా రానియదు.
వచ్చామా మనం ఆశీర్వదించబడతాం, వర్ధిల్లుతాం. దానికి అనుగుణంగా పొద్దున్నే లేవటానికి పొద్దుపోయి పడుకోవటము, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కొంతమందికి పొద్దున్నే లేవటానికి ఒళ్ళు వంగదు, లేకపోతే బరీగా పట్టిస్తే పొద్దున్నే లేవలేము, డ్యూటీలు పనులు. కొంతమంది వెసులుబాటు చేసుకుంటారు, 100 పనులున్నా వెసులుబాటు చేసుకుంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఎన్ని పనులన్నా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అని. ఆయన ఉండే వైట్ హౌస్లో కింద భాగంలో చాపల్ అని ఉంటుంది, ప్రేయర్ హాల్. 5 గంటలకల్లా పాస్టర్ గారు వచ్చి ఆయన పేరు చాప్లిన్ అంటారు, పాస్టర్ గారు అంటారు చాప్లిన్. ఆయన వచ్చి బెల్ కొడతాడు. ప్రెసిడెంట్ భార్య, స్టాఫ్, సెక్యూరిటీ మొత్తం ఆరాధన పోతారు. ప్రతి దేశానికి అధ్యక్షులు ఉంటారు. కాస్త అమెరికా అంటే పెద్ద ధనం సంపన్నమైన దేశం, మరి ఆయనకి ఎక్కువ పనులు ఉంటాయి. కానీ ఉదయాన్నే లేచి చేపలకి భార్య పిల్లలతో కూడా వెళ్ళాలి. చాలామంది దేవుని స్థానాన్ని జాగ్రత్తగా హృదయంలో గృహంలో ఉంచుతారు, వారు వర్ధిల్లుతారు. కొన్నిసార్లు ఏంటంటే వీరావేశం, 1 వారం 2 వారాలు 4 వారాలు చేస్తాం, వదిలేస్తాం. కొన్నిసార్లు 31వ తారీఖు ప్రమాణాలు చేస్తాం, మందు మానేస్తాం, అలా మానేస్తాం, ఇలా మానేస్తాం, అలా ఉంటాం, ఇలా ఉంటాం. 1 వారం పోగానే మళ్ళీ మొదలు పెట్టేస్తాం. నేను ఇక చెడ్డగా చూడను, చెడ్డగా ఎవరిని అన్ను, అట్టా ఉండను, ఇట్టా ఉండను అని చెప్తాను. ఎక్కువగా మానవులు, సేవకులు కూడా దేవుని మాట మీద నిలబడరు అంతే. ఎందుకు నిలబడమంటే ఎందుకు వచ్చిన గోళ, పొద్దున్నే పాత్ర పెడితే సమస్యలు వస్తాయేమో, ఎవరు సర్దుబాటు చేసుకున్నామా. నన్ను అడిగితే దేవుడి పని ఎప్పుడు ప్రతికూలమే, సాతాను ఎప్పుడు ఆటంకాలు పెడతా ఉంటుంది. అవి తొలగిపోవాలంటే మోకాళ్ళ ప్రార్థన మించిందే లేదు. కాబట్టి నువ్వు నోటి నుండి ఏదన్నా దేవుడికి చెప్పావా, అనుకున్నావా, అది వెంటనే నెరవేర్చాలి. దేవుడు చూస్తూ ఉంటాడు. అబ్రహాం చూశాడు, ఏం చేస్తాడు, 3 రోజులు పట్టింది. 3 రోజుల్లో వెనక రాలా. ఈ కఠినమైన మార్గంలో గుండా వెళ్దాం, ఒక్కడనే అయితే ఇంకా మనకు పిల్లలు పుడతారా ఈ వయసులో, కాబట్టి అవసరం లేదు అనుకోలే. అబ్రహాంకు ఒక నమ్మకం ఉందంట. ఏంటి నమ్మకం అంటే, ఒకవేళ నేను నా కొడుకుని బలి ఇస్తే దేవుడు బతికిస్తాడు. ఈ మాట బైబిల్లోనే ఉంది. ఒకసారి మీరు ఆ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. ఏమిటంటే ఆయన నమ్మకం, చనిపోయినా నా కొడుకుని తిరిగి బ్రతికిస్తాడు. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించను అని ఎవనికి చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు ఎందుకంత సిద్ధపడ్డాడు? ఇది ప్రశ్న. ఒక్క కొడుకుని ఇవ్వటానికి ఎందుకంత రెడీ అయిపోయాడు? ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అంటే, దేవుడు ఎలాంటి వాడు? మృతులను లేపేవాడు. మరి యేసు ప్రభు సజీవుడు, మరణాన్ని జయించినవాడు. మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమానం రీతిగా అతని మృతుల నుండి మరలా పొందెను. ఇది అసలు కారణం. అంటే దేవుని శక్తి మీద అబ్రహాముకు అచంచలమైన నమ్మకం, విశ్వాసం. దేవుడు చేయగలడు. ఒకవేళ నేను చంపినా ఆయన తిరిగి బ్రతికించగలడు. మనకు కూడా దేవుని మీద అట్టి నమ్మకం ఉండాలి. ఏంటంటే దేవుడు సమస్తము చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అప్పుడప్పుడు మనకి కొన్ని ప్రతికూలతలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, బిడ్డలు, జరగదేమో, నెరవేరదేమో అని ఒక అపనమ్మకం వచ్చింది. కానీ సాతాను అలాంటి అపనమ్మకాలు పెడతారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసి నమ్మనీదు. పాస్టర్ అంతే చెబుతాడులేండి. ఈరోజు ఉదయం ఈ మాట గుర్తుపెట్టుకోండి. మ్రొక్కటం అంటే దేవునికి మన నోటి నుండి వచ్చిన మాట నెరవేర్చటం. మ్రొక్కటం అంటే మోకరించటం, సాష్టాంగపడటం. మ్రొక్కటం అంటే మనం అనుకున్నవి దేవునికి తిరిగి చెల్లించటం. కాబట్టి ఈ ఉదయకాలం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మంచి ఆరాధన సంబంధమైన భక్తులుగా జీవిద్దాం. మరి ప్రభు అట్టి సహాయం మనకు దయచేయును గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన ప్రేమ నీ మహాప్రభుకి దిశపరిచిన దినాలు మరి చిత్తమైతే 2026 సంవత్సరానికి ప్రవేశిస్తారు. ఈ భూమి దినాలను మీకు నేనే పడుతున్నాను. ఆయన విసిరి వెళ్ళి తిరిగి రాదు ఆరోగ్యం నీటి లేకపోవడం ఉదయాన్నే పచ్చగా ఉన్న చెట్ల మీద పడి విద్యుత్ అయిన ముందు కుప్పలు పెట్టే దాని ముందే ఉన్నాం. మరి ఉదయాన్ని ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి పెడుతున్నాను. వారికి ఆరోగ్య క్షేమాలు నూతన రావాలని శక్తి అది డ్యూటీలు ఉద్యోగ బాధ్యతలు పనులు కలిసి ఉదయాన్ని లేచి ప్రార్థించుకునే కృప తెచ్చి మధ్యలో ఉన్న ప్రతి బిడ్డని దర్శించి దీవించి మరి ప్రార్థన ఆలపించి ఆలయంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ప్రార్థన దర్శించి దీవించారు. మరి ఏ కష్టంలో సర్వ సాయం అలాగే ఆంధ్ర పట్టణంలోని అనేక ప్రాంతాలను దీవించి రైతులు శ్రామికులు చేతులు మా పక్కనే ఆయన మరి స్థానిక ఎమ్మెల్యే కాంక్షలు రెవెన్యూ ప్రదేశం గారు పోలీసు ఎమ్మెల్యే ఎంపీ కొరకు మున్సిపల్ కౌన్సిలర్ మాజీ మాధురి కాలంలో సేవకు పంచి ఆరోగ్యం ఆర్థిక విషయాలు వీళ్ళ చదువు సకాలంలో చేయకూడదు. అలాగే తల్లి బాధ్యత కార్మికులు మరి ఆరోగ్యం మా పక్క కృష్ణులు వారి సహాయం చేసేవారు. అలాగే పక్కనే నర్సింగ్ కాలేజీ విద్యార్థులు ఉపాధ్యాయులు చేయడం క్రైస్తవంలోని అన్ని కూడా ఆరోగ్యం క్షేమం గురించి ఆలోచించిన ప్రణాళిక చేయించి వాళ్ళకి దేవాలయం ప్రేమించి వచ్చి అధికులను దీవించి మా సంగతులు మా సందేశకులు స్త్రీ సమాజం వ్యవస్థలు వృద్ధులు పెద్దలు పెద్దవాళ్ళని దీవించి పెద్ద జిల్లాలు ఇతర రాష్ట్రాల ప్రదేశాలను బిడ్డలు దీవించి క్రిస్మస్ పెట్టుకున్న మీరు కూడా నూతన సంవత్సరం ప్రాంతం వస్తున్న బిడ్డలు మీరు దర్శించారు. ఆయన ఎవరి చదువుకుంటే ఉద్యోగం వివాహం కార్యక్రమాలు మరి పొద్దు లేకపోతే సంపూర్ణ వాళ్ళే ఇబ్బందులు ఆరోగ్యవాడు గురించిన బాధ్యతలు నాయకులు వారి జీవితాన్ని ఆయన ఎదుర్కొంటున్నారు. అలాగే తండ్రి మరి శారీరక రుగ్మతలు డైబెటీలో విషయంలో కిడ్నీ ప్రాబ్లం సమస్య కంటి సమస్య కంటి సమస్య థైరాయిడ్ ఆస్మా జీవకోశాలు గుండెకు శారీరక క్యాన్సర్ మొండిగా ఆయన వారి దేవపేటలో రాము ఆన్లైన్ కార్యక్రమం గౌరవించి దగ్గర సహాయం ప్రేమ పరిశుద్ధిగా ఆయన ప్రసన్న కుమార్ ఆయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేయగలరు. పూర్వపడిన తమోదులుగా ధైర్యం ఆనందం ప్రసాదించి అలాగే దివ్య భర్త శేఖర్ మరి హైదరాబాద్ కష్టకాలంలో మరి చిత్త కుమార్ గ్రామం చేసుకుని కళ్యాణ గ్రామం చేసుకుని అక్కడ పక్షాలు ఆయన పంతొమ్మిది చేసుకుని సదస్సులో వారి యోగ భాష సన్నిధిలో వారి నుంచి కార్యక్రమం అలాగే దూరదేశంలో ఉన్నటువంటి ఆశ్రాద శాంతి సైనికులు పాల్గొంచి నిదాసనాలు వేడుకలు చేయగలిసి మన దానిలో దానికి దాసు ఆరోగ్య విషయం పోలీసు సరిపడిన కుమార్ భవిష్యత్ ఆనందం క్షేమంగా ఆనంద సోదరి దశ స్వభాషిత రమ్యవతి చైతన్య జయవతి పరిశుద్ధ ఉద్యోగ అలాగే తండ్రి మొదటి కుమార్తె సన్నిధిలో కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. దైవాన్ని వారు రాయగారి సంఖ్యలో సోదరి గారి ఆయన పెళ్లి పాప సంఖ్య సంఖ్యలోగా మారిపోతారు కోరుకుంటున్నాను. జ్యోతి చిత్రం సునీల్ వాళ్ళ కోసం గారి సంఖ్యలో సునీత తీసుకుంది ఆయన మనోజ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాశీ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అత్యంత ఆవిష్కారం ఆరోగ్యం కుమార్తె విజయ్ కుమార్ భవిష్యత్తు
వారి క్షేమం కొరకు వసంత పరంలో బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ప్రతి సత్త అయితే కమనీయాన్ని చేయడం తెచ్చిందాన్ని దేవుడు అభ్యర్థులకు కావచ్చు భాషలు జ్ఞాపకం చేస్తున్నాం. చిన్నారి మాట్లాడేటువంటి జ్ఞాపకం చేసుకుంటున్నాం. గడ్డ ప్రసాదంగా రోజు శిశు భారతదేశం మరి కేవలం దర్శించి మరి తిరిగి వెళ్ళే ప్రభుత్వం బిడ్డలించి మరి కొత్త తెచ్చి శరీరంలో బ్రాహ్మణ బిడ్డలు బస్సు ఆశీర్వదించి మరి పెద్ద ప్రసాదం తల్లిగా రోజు తల్లిగా ప్రార్థిస్తున్నాను. అలాగే జాబ్ సమయంలో ఈ సంఖ్యలో మరి సుజాత చేసి మరి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. శుభశ్రీ భర్త బిడ్డల కొరకు క్షేమం కొరకు సుమతి గారి భర్త గారి కుమార్తెలు మా సొంత క్షేమం ప్రార్థన చేస్తున్నవాడిని ఆకర్షి అలాగే కేసీఆర్ కుమారుడు మన గౌరవ సంస్థ జ్ఞానం క్యాన్సర్ ఆరోగ్యం గురించి అలాగే ప్రేమ పరిశుద్ధ దైవమంది మరి విధానం వాటి సంఖ్యలో మన సామర్థ్యం ప్రారంభిస్తున్నాం. ఇదిగో తండ్రి ప్రశాంత అది విధానం సుందర క్షేమం మరి న్యూజిలాండ్ మార్గదర్శకులుగా దేవుడు సుందర తల్లితో జ్ఞాపకం చేస్తున్న ప్రశాంత్ ఆలోచన ప్రయత్నించిన 95 సంవత్సరాలు అలాగే కుమార్ బిడ్డ వివాహం మరియు కుదిరికలు వివాహాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరియు రాష్ట్ర పాఠశాల వారి కుమార్తె విషయం ఆశీర్వదించి నాయన దాసు గారి మార్గంలో ప్రేమించిన బిడ్డలు దీవించి కుమార్తె క్యాథరీ ప్రేమించిన బిడ్డలు మరి ఇటీవల కొంచెం ఆరోగ్యం వచ్చి ఆయన దాసు సోదరులు ఆశీర్వదించి అలాగే తండ్రి దాసు భార్య దర్శించి కాబట్టి ఆయన పుష్పాన్ని కొరకు చిత్రం కొరకు జ్యోతి కొరకు ఆయన చేతులు పెట్టేసి ఉద్యోగ ప్రయత్నం కొరకు సొంత కుటుంబం ఆరోగ్యం అలాగే న్యాయం మాత్రం కూడా ఆరోగ్యం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రేమల మాత్రం జీవించి ఆయన నాకు ప్రేమ భర్త పిల్లలు ప్రార్థన చేస్తున్నాం. జోష్ భర్త ప్రార్థన చేస్తున్నాము. మహిళల దేశాలు మహిళలు మహిళల ప్రేమ భర్త పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నాం. లక్ష్మీ భర్త పిల్లలు విషయం వరకు ప్రార్థన చేస్తున్నాం. పత్రులు జైలు కుమార్ జోసఫ్ సత్యమణి రవి స్వస్థత ఇచ్చి ప్రేమ పరిశుద్ధంగా మేము దేవుడు దాని మానవాళ్ళు దేవుడు కుమారుడు కుమార్తె నీకు ఆశ ఆరోగ్యాన్ని విషయాలు వ్యాపార పనులు దీవించి ఉదయశ్రీ గారు కుమార్తె జనులు కాకుండా ప్రేమ భద్రత కుమార్ మొదలు గురించిన దేశ కొరకు పదవి ఆశీర్వదించి మలేశ్రీ గారు భర్త గారి వైపు కుమారుడు సొంత ఆగ్రహ జీవితం దేవుడు రక్షణ విశ్వాసం బిడ్డని బట్టి దోషాలు మేసి భాషగా గౌరవంగా కాబట్టి సోదరి సుభాష్ సుభాష్ని మంచి భవిష్యత్తు కొరకు నేను సోదరి సోదరి తల్లిగారు కాపాడించిన క్షమాన్ని మంచి భర్త బిడ్డలు నీవే కాపాడుతుంది దశంతో ఉద్యోగ ప్రయత్నాలు సఫలత రాయగలిగిన మంచి ఆదరించి స్కూల్ నుంచి నాకు ప్రార్థన చేతులు ఎక్కువై ఆయన దాసులు సౌర్యం మంచి ప్రార్థన అలాగే విషయం మీరు
షాప్ వరకు దేవాల్సింది దీవించిన వేడుకుంటున్నాం. అలాగే కచ్చల పక్కల ఆరోగ్యం చేసిన పరిస్థితి ప్లేసిస్తున్నాం. కుమారుడు భవిష్యత్తు ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు తండ్రి సోదరు సురేష్ సోదరు సంతోష్ ఆర్థిక విషయాలు చదువుతున్నాం. చిచ్చు వేడుకుంటున్నాం. సోదరు పల్లి సోదరు జయ వేడుకుంటున్నాం. బిడ్డలకి వదిలి చేయడానికి సోదరు సునీత తల్లి ప్రయాణం ఎవరి బిడ్డలకి దూరాన్ని సోదరు కానీ కావాలి బిడ్డలు ఆశీర్వదించండి. దూరాలను పరిశుద్ధ వివాహాలు మాదిరి మాకు తల్లిగా తీసుకుని బేసిక్ కూడా దీవించి బొడి వరకు సత్యమైన సంఖ్యలు కానీ అలాగే అభిల వరకు సహాయపడే ప్రతి అవసరం కూడా డ్యూటీ చూసి కూడా మీరే తల్లి సమస్యలు బిడ్డలకి నిర్మించడం సహాయం చేసేవాడు. నేను పనిచేసిన తర్వాత చెరువులు పిల్లలు మానసిక ఇంకొక సునీత ఆ ఇద్దరు ముగ్గురులో మానసిక క్లాస్ 5వ తరగతి పుల్లయ్య తండ్రి నలుగురి కింద పడిపోయి తల్లి సహాయం చేసి అలాగే లాభంగా భర్తకు ప్రారంభిస్తున్నాం. జయ సేవకు ప్రారంభిస్తున్నాం. సోదరుడు కలిగి కొరకు ప్రారంభిస్తున్నాం. మరి ఉన్న వాటిలో వివాహంలో ఆశీర్వదించి సుందరదాస్ కొరకు వారి సత్యమైన పేరు చదువు ప్రారంభిస్తున్నాం. దైవవారి వారి నియం ఆశ సత్యమైన ప్రజల క్షేమం కొరకు ప్రారంభిస్తున్నాం. దైవవారి నిర్మల రాజేశ్వరకు భార్య బిడ్డల కొరకు ప్రారంభిస్తున్నాం. అలాగే తెలుగు రాజేశ్వర కర్మఫలాన్ని ఆయన ప్రజ గారి భార్య బిడ్డలు తూర్పు కొరకు ప్రారంభిస్తున్నాం. దీవించిన మనోజాగ ప్రారంభిస్తున్నాం. దీవించింది ఆయన పిల్లి విజయరాజు విక్టోరియా చదువులు మంచి కుటుంబ వివాహ సందర్భాలు వచ్చి మనం పెట్టుకుంటున్నాం. ప్రేమ పరిశుద్ధ దేవతని సదస్సు పిల్లలు క్షేమం కొరకు వేడుకుంటున్నాం. దేవాలయ సత్యమైన ఆరోగ్యం విజ్ఞానం కార్యదర్శి వారికి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు. మరి డీసీ గారు కేశవరావు గారికి యోగ భాష గారికి కార్యక్రమం క్షేమం అలాగే ప్రతి దేశాల చర్చి కావచ్చు కావచ్చు దాటి చర్చి కావచ్చు అది ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరూ మీరు వేడుకుంటున్నాం. పరిశుద్ధంగా దైవవాదాన్ని దర్శించినప్పుడు సునీత మాటలు ప్రార్థన కావాలి దీర్ఘాయ ప్రార్థన చేస్తున్నాం. తప్పించారు పెద్దలు మాట్లాడు చిన్నతో మాట్లాడు మహిళ జ్యోతి బిడ్డను దర్శించండి. నామ పాఠ దీర్ఘాయుడు స్వీకరు సందేహపడు నామ అనేక కొరకు ఉచితం రాష్ట్ర కొరకు ప్రార్థన చేస్తున్నాం. పేరు ఆరోగ్యం విషయాలు తల్లి తోడైంది అరుణి కాపాడే సంపూర్ణ ప్రసాద్ విమానం ఆశీర్వదించి అలాగే చోదరి కేవలం ప్రసాద్ ఆయన మాధవుడు రాజేంద్ర ప్రసాద్ సోదరి జీవకుమారి కుమారి చంద్రబాబు గర్భాలు చదువుకు వదిలించి అలాగే పిల్లల సమాధానం ఆయుష కుమార్తె గర్భాలు వదిలించి సోదరి కార్యక్రమం మరి మళ్ళీ తీసుకున్నాం. కరుణ తల్లిగా బలేశ్వరం కొరకు ప్రార్థిస్తున్నాం. సూర్యబాబు విమానం అలాగే తల్లి తల్లి కొరకు వేడుకుంటున్నాం. కుమార్ జయకుమార్ భాషగా బేసిక్ మంచి ఆరోగ్యం చదువులకు సహాయం చేయాలి. అలాగే తల్లి బాధ్యత కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థిక విషయాలు సాధన
సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సామ్రాజ్యం క్రీస్తు రాజ్యం లేకపోతే ప్రార్థన చేస్తున్నాం. ఉదయం మందిరంలో వెలుగులకు లేకపోతే ప్రార్థన చేస్తున్నాం. వారిని ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని దీవించమని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. తండ్రి మన సంఘటనలు కానీ ఈ క్రిస్టియన్ ఎవరైనా ఆసుపత్రులు ఉన్న అపాయం ఉన్న ప్రమాదం బిడ్డలందరూ మీరు విడిపించమని వేడుకుంటున్నాం. నూతన సంవత్సరం వేడుకలు వచ్చిన వారు క్రిస్మస్ తీసుకొని మీరే వెళ్ళి మీరు జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే పరిచయ కొరకు నైజీరియాలో మరి క్రైస్తవ కాపుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కూడా అలాగే మరి బిడ్డల ఉత్తర కొరియా కొరకు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా మణిపూర్ మరి ఇండియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఆంధ్ర సౌవర్తిక లూథరన్ సంఘంలోని మాతోటి కాపురులు సేవకులు పనివారి కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. డిసెంబర్ 19వ తారీఖు మరి ఈ సంఘ పెద్దలు కావచ్చు, సంఘస్థులు మరి ఎంతో ఉదారంగా విడో పాస్టర్ గారికి మేలు చేశారు. హెచ్ఐవి ఎఫెక్ట్ పాజిటివ్ బిడ్డలకి జనాన్ని పంతులకి వారందరికీ అత్యధికంగా జరిగిన మేలు, మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. సెలవు పెట్టుకొని ఉన్నారు. దానికి ప్రత్యుపకారం దయచేయండి. నా సేవకులని గిన్నెటి చల్లించి నా ఫలం పోగొట్టుకోరని వారు నీ సన్నిధిలో చేసిన కార్యాన్ని బట్టి సంవత్సరం అంతా వారికి వారి బిడ్డలకు క్షేమాన్యమని ప్రార్థన చేస్తున్నాం. నామా రవీంద్ర గారికి మంచి ఆరోగ్యం, కట్టింపూడి పరిచర్య ఝాన్సీ గారు, బిందు, కోటేశ్వరం, సన్నీ సోని కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుల కొరకు, సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు, దివ్య వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. మాణిక్యరావు భార్య బిడ్డలు వారి తల్లిగారికి మరి క్యాన్సర్ అనే భయం ఉంది, అది దూరపరచమని వేడుకుంటున్నాం. అలాగే జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం భుజంగరావు గుర్తు చేస్తున్నాం. ముప్పత్తి శ్యామ్ కుటుంబం కొరకు, రాము భార్య బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే తండ్రి నీకు వందనాలు. రవికాంత్ భార్య బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. కృష్ణాపర్ గారు మరి చిన్న కుమారుడు బిడ్డలు ఇచ్చారు, పెద్ద కుమారుడు కూడా గర్భఫలాలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. సుహాసిని గారు, జార్జి గారు, కంచెల విద్యాగిరిబాబు, ఆలిస్ గారు, జీవిక, విన్సీ కొరకు, మమత బిడ్డల కొరకు, డాక్టర్ రాజశేఖర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. గోళానందు సుజాతమ్మ కుమార్ డాక్టర్ రవితేజ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ దాసురాలు బడుగు ఇందిర ప్రభాకర్లకి మీరు ఇచ్చిన పెద్ద కుమార్తె డెలివరీ అయింది, వారికి కూడా కుమారుడు ఇచ్చారు, వందనాలు. మరి డాక్టర్ లావణ్య భర్తను మౌనికాను వారి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి అమరే ప్రభ కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు నాయన రవి కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. అలజడిలైన రవి, జ్యోతి కొరకు, బిడ్డల కొరకు, రామచంద్రరావు, లతా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. హరి కొరకు, అశోక్ కొరకు, షాలేం కొరకు ప్రార్థన చేస్తున్నాం. భాస్కర్ కొరకు, భార్య బిడ్డలకి, ఇందిరమ్మ బిడ్డలందరి కొరకు వేడుకుంటున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు. లింగంట కృపారావు, రవిబాబు ప్రయాణాలు, సుబ్బారావు, స్టాన్ గారి గృహాల కొరకు వేడుకుంటున్నాం. నాయన పొందుగుల జోసఫ్ భార్య బిడ్డల కొరకు, కమలయ్య బిడ్డల కొరకు, నాయన శంకర్ ప్రభుదాస్ కొరకును, ఆ సంఘ కాపులు, సంఘ పెద్దల కొరకును, పిల్లి కనకరాజు భార్య బిడ్డల ఉద్యోగాల కొరకును, ఆదినారాయణ కుటుంబం కొరకును, పెరికిల కిరణ్ చిన్న వయసులో హార్ట్ ప్రాబ్లం వచ్చింది, దీర్ఘాయు కొరకు, బండముడి బోసు నాయన రాబర్ట్ కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తున్నాం. మండే స్థిరాయనమ్మ, కొండ అన్నపూర్ణమ్మ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేస్తున్నాం. నాయన దేవరపల్లి కిరణ్, శ్రవంతి వారి కుటుంబాలు మీరు దీవించమని వేడుకుంటున్నాం. నాయన మా తోటి కాపర్లో మరి బెజ్జం కిరణ్ కొరకు, బెజ్జం కిరణ్తో పాటు నీ దాసుడు బెజ్జం జాకబ్ పాష గారి ఆరోగ్యం, అలాగే దండముడి ప్రసాద్, అబ్రామ్ గారి వారి కుటుంబాల కొరకు, పురుషోత్తం పాష గారి ఆరోగ్యం, క్షేమం, పాషం గారి బిడ్డల కొరకు, పీటర్ పాష గారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. శాంతారావు ఆరోగ్యం కొరకు కూడా వేడుకుంటున్నాం. మాకు తెలియకుండా ఎవరైనా కాపర్ల ఆసుపత్రులు ఉన్నా, అనారోగ్యాలు ఉన్నా, వ్యాధి బాధలు ఉన్నా వారిని జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ ఉదయకాలం మరి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. కృపమ ఆరోగ్యం కొరకు, దానం ఆరోగ్యం కొరకు, పాషం గారి ఆరోగ్యం కొరకు, కిరుగు మళ్ళీ తిరిగి యూటీసీకి వెళ్ళాలి, సెబ్బు కాలేజీకి వెళ్ళాలి, బిడ్డల కొరకు ప్రార్థించి సహాయం చేసిన వారు ఉన్నారు. వారికి మీరు ప్రత్యుపకారం మేలును ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా దయగల మా తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాలం మరోసారి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మందిరం లోపల ఉన్న బిడ్డలు, మందిరం బయట ఉన్న బిడ్డల మనవులు దయతో ఆలకించండి. తిరిగి మళ్ళీ రేపు ఉదయం నీ సన్నిధిలో ఉండటానికి 31వ తారీఖు జరిగే ఆరాధన, కృతజ్ఞత ఆరాధన, నూతన సంవత్సర వేడుకలు, వాగ్దానాలు, మరి 26వ సంవత్సరం మాకు సంఘానికి మా తోటి వారికి దీవెనకరంగా చేయమని, మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించమని, తిరిగి రేపు ఉదయాన్ని ప్రార్థన చేయడానికి
మందిరానికి వచ్చే ఓపిక దయచేయమని, మా మనవులు ఎన్నందుకై కృతజ్ఞతలు. మేము ఎల్లప్పుడూ ఆరాధించే విషయంలో ఆసక్తి కలిగించమని ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. అనుగ్రహాలను దయచేయండి, వేసిన వాళ్ళని క్షమించే శోధులోనికి తేకాదృష్టితో రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై మాత. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడైయును గాక. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరికి వందనాలు. సెలవు. 31వ తారీఖు కార్యక్రమం, 1వ తారీఖు గురించి ప్రేయర్ చేయండి. ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే పాస్ కావచ్చు.